ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమైన. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది ఈ సమయానికి నా ప్రభువా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని, సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఎండవేడికి నా ప్రభు ఎండ దెబ్బకు తట్టుకోలేక అనేక మంది మరణించారని, భూకంపాల వల్ల అనేక మంది మరణించారని, అనేక మంది శిథిలాల కింద ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారని, అనేక మంది నా ప్రభు అనారోగ్య పాలై హాస్పిటల్లో ఉన్నారని, భూకంపాల వల్ల నా ప్రభు దెబ్బలు తగిలే హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి, అయినా సరే మా మీద దయించి మా మీద కనికరం చూపించిన తండ్రి, మమ్మల్ని ఇంకా సజీవంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభు, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభు, ఏ అక్కరలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభు దర్శించి నా తండ్రి, మొదట కుటుంబంలో నా తండ్రి ఎవరితో మనస్పర్ధలున్నాయో నా ప్రభు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేలా, ఒకరి ఎడల ఒకరి ప్రేమతో ఉండేలా నా ప్రభు శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, మా కుటుంబస్తులతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా ప్రేమగా ఉండగలం? నా తండ్రి, దయగల దేవా, మొదట ఇంట్లో వాళ్లతోనే సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చిన ప్రభా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, భూకంపాల వల్ల ఎవరైతే ఎంతమంది అయితే మరణించారు, యుద్ధాల్లో ఎంతమంది అయితే మరణించారు, ఎండ దెబ్బకి ఎంతమంది అయితే మరణించారు నా ప్రభా, వారి కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, దయగల దేవా ఆ కుటుంబాలకు నా తండ్రి పూర్తి ఓదార్పు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఆ ఓదార్పు మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి, ఆ ధైర్యం మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి ధైర్యంగా నా ప్రభు నిమ్మళంగా ఉంటారు. నా తండ్రి, వారి దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే భూకంపాల వల్ల, ఎండ వల్ల నా ప్రభా, భూకంపాల వల్ల, యుద్ధాల వల్ల ఎంతమంది అయితే నా ప్రభా అనారోగ్య పాలైన తండ్రి, శిథిలాల్లో చిక్కుకొని నా ప్రభా దెబ్బలతో గాయాలతో ఎంతమంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. తెలుసో తెలియకు నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళమయ్యా బిడ్డలు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి, వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి, దయుంచి నా తండ్రి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి, నూతన బలము నూతన శక్తిని బిడ్డలకిచ్చి మరలా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, భూకంపాల వల్ల ఉన్న సమస్తము కోల్పోయి నా తండ్రి, ఎవరైతే ఆహారం లేక తాగడానికి నీళ్లు కూడా లేక ఎవరైతే నా ప్రభు అలమటించిపోతున్నారు, దయగల దేవా చేసిన తప్పు నా తండ్రి పశ్చాత్తాపపడే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల తండ్రి, వారి మీద కనికరపడి నా తండ్రి వారికి కావలసిన ఆహారాన్ని నా ప్రభు సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు ఎక్కడ బిడ్డలు జారిపోయారు, ఏ విషయాల్లో బిడ్డలు పడిపోయారు నా తండ్రి, ఏ విషయంలో నా తండ్రి మీకు విరోధముగా ప్రవర్తిస్తున్నారు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. నినివే ప్రజలు నా తండ్రి మీకు విరోధముగా నా ప్రభు నడుచుకుంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు నా తండ్రి యోనా గారిని పంపించారయ్యా. మారు మనసు పొంది చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెడితే మిమ్మల్ని నాశనం చేయకుండా నేను రక్షిస్తాను అని నా ప్రభు యోనా గారి ద్వారా సువార్త పంపించారు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభు నశించిపోతున్న దేశాలకు, నశించిపోతున్న ప్రజల వద్దకు నా తండ్రి మీ బిడ్డలను నా ప్రభు పంపించి నా తండ్రి మారు మనసు పొందే ఒక్క అవకాశాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా.
ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, ఏ స్థితిలో ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలాంటి క్రియలు ఉన్నాయో ప్రతిదీ కూడా వారు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాన్ని, మారు మనసు పొంది అవకాశాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న నా ప్రభా సమస్యలు మీకు తెలుసు నా తండ్రి, సమస్తము మీకు తెలుసు నా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించి నా తండ్రి, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నా ప్రభా ధైర్యంగా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని బిడ్డలకి మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అయినా సరే అవిశ్వాసిగా మారలేదు, మాట్లాడలేదయ్యా. అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రమయ్యా. ఒక చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోతున్నాం, ఆ సమస్య గురించే ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఎక్కడ జారిపోయాను, ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపడింది అని గ్రహించుకోలేకపోతున్నామయ్యా. వెర్రివాళ్ళమయ్యా. ఈ లోక అజ్ఞానాన్ని, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, ఎక్కడ జారిపోతున్నామో దినదినమో నా తండ్రి మిమ్మల్ని మీరే సాధకము చేసుకుని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళంతటా వాళ్లే నా ప్రభా సరి చేసుకుని జాగ్రత్తగా నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. మీ మాట చొప్పున ఎలా జీవించాలో, మనిషి రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని మీరు చెప్పిన రీతిగా నా ప్రభా మీ మాట వలన ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ జాలిగల మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత నా ప్రభా స్వస్థపరిచారు, మీరెంత పరిశుద్ధంగా మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత దీన మనసు కలిగి ఉన్నారు. అదే మనసు నా ప్రభా, అదే ప్రవర్తన నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా దీర్ఘశాంతముతో ఎలా ఉండాలో మాకు నేర్పించండి అయ్యా. మా శత్రువుల కొరకు మేము ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించండి నా తండ్రి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి నా ప్రభ, ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభ మరి ఇంట్లో పరిస్థితులు బాగా లేదని నా తండ్రి మానసికంగా వేదన పడిపోతున్నారు, ప్రతి ఒక్కరికి ఆ మానసిక వేదన తీసివేసి మీ మీద నా ప్రభ స్థిరమైన బలమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి నా తండ్రి సింహము వంటి ధైర్యాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మేమెంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని దేశంగాని దేశాలు దాటి వెళ్ళి కష్టపడ్డా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే, ఆ కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించకపోతే, మేము చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించకపోతే ఏదో ఒక లోటు ఉంటానే ఉండిందయ్యా. ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయా తెలియదు నా తండ్రి, గ్రహించలేమయ్యా. బిడ్డలు కష్టపడుతున్నారు, వారు కష్టపడే ఆ చేతి కష్టార్జితాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాలు మీరిస్తేనే నా తండ్రి, ఆ ఉద్యోగాలు మీ ద్వారా వస్తేనే ఆ ఉద్యోగులు ఒత్తిడి ఉండదయ్యా, మెంటల్ ప్రెషర్ ఉండదు నా తండ్రి. మీరు చెప్పారయ్యా, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. మీరు చూపించే ఉద్యోగం అయితేనే బిడ్డలు నెమ్మది కలిగి ఉంటారు, ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ చదువుకున్న బిడ్డలకి నా తండ్రి, చదువుకునే బిడ్డలు నా ప్రభ ఎగ్జామ్స్ అప్పుడే కష్టపడాలి అనే మనసు కాకుండా మొదటి రోజు నుంచే నా ప్రభ ఎలా కష్టపడి చదవాలో బిడ్డలకు గ్రహింపు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ నుండి మిమ్మల్ని ఎలా అడగాలి, మీ నుండి జ్ఞానం ఎలా పొందుకోవాలి, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగవలను, వారికి ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవా, ఆ జ్ఞానం ఎలా అడగాలో నా ప్రభ బిడ్డలందరికీ ఆ గ్రహింపు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యే సొలొమోన్ రాజు గారు ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ప్రపంచ నలుమూలల నుంచి ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారు అనేక మంది గొప్ప గొప్ప రాజులు, కానీ ఒక్కరు కూడా గెలవలేకపోయారు, ఓడించలేకపోయారయ్యా. మీరిస్తే ఆ జ్ఞానం అంత గొప్పగా ఉండిద్ది నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా.
అయినా మీరు పక్షపాతి కారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. చదువుకుంటున్న కాలేజీలకు వెళ్ళే ప్రతి బిడ్డలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరికి నా ప్రభా సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. మొదటి రోజు నుంచే నా ప్రభా బిడ్డలు చలాకీగా ఉండాలి, హుషారుగా ఉండాలి, చురుగ్గా ఉండాలి నా తండ్రి. డిసిప్లైన్ గా బిడ్డలు ఎలా పెరగాలో నా ప్రభా గ్రహింపు తల్లిదండ్రులకు ఇచ్చిన తండ్రి. బిడ్డల్ని సరైన క్రమంలో పెంచాలి అనే మనసుని తల్లిదండ్రులకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, ఆలోచన బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపచేయండి నా తండ్రి. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎంత సంపాదించినా, ఎంత శాలరీ వచ్చినా, ఎంత గొప్ప పొజిషన్లో, ఎంత పెద్ద అధికారంలో ఉన్నా సరే తగ్గించుకొని ఎలా ఉండాలి, ఇదంతా నా తండ్రి నాకు అనుగ్రహించింది అనే కృతజ్ఞత హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనేనయ్యా వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. వర్షాలు లేక నా ప్రభా ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి వాళ్ళకు వర్షాలు సమృద్ధిగా ఉంటేనేగా నా ప్రభా ఆ వేసిన పంట నా తండ్రి, వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి నా ప్రభా. విత్తువాడను నేనే, నీళ్లు పోయేవాడు అప్పుల్లో, వృద్ధి చేయవాడు క్రీస్తే కదా అని నా ప్రభా చెప్పిన రాపించి పెట్టిన రీతిగా నా తండ్రి వాక్యానుసారంగా మేము ఆలోచించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశతో విత్తనాలు వేసి ఉన్నారయ్యా, కానీ వర్షం కురిపించాల్సింది మీరే కదా నా తండ్రి. సమస్తము మీ చేతిలోనే ఉంది కదయ్యా. మీరు విప్పితేనే కదా నా తండ్రి ఆ దారం నా ప్రభా, మీరు విప్పితేనే, మీరు పంపిస్తేనే నా తండ్రి బిడ్డలకు నా ప్రభా సమృద్ధిగా వర్షాలు పొందుకుంటారయ్యా. ఋతువుల వాటి క్రమాన్ని తప్పడానికి కారణం మేమే నా తండ్రి, మేమేనయ్యా. మీ వాక్యం నుండి తప్పిపోయి నా ప్రభా మీకు వ్యతిరేకంగా నడుచుకొని మీ మనసు గాయపరిచాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, రైతులు ఎవరైతే నా ప్రభా విత్తనాలు వేసి ఉన్నారు, వర్షాలు లేక ఇబ్బందులు ఉన్నారు, మానసికంగా బాధపడుతున్నారు, ఎవ్వరూ బాధపడకుండా బిడ్డలకు కావలసిన సమృద్ధి వర్షాన్ని పంపించమని అడుగుచున్నా. అలాగే నా ప్రభా మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక బలహీనులై ఎవరైతే ఉన్నారో నా ప్రభా మీ బలాన్ని, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఆ వేసిన పంట సమృద్ధిగా చేతికి రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ప్రపంచం అంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. మీకే స్తోత్రం తండ్రి. బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, శక్తి, మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే, మీరు జతపరిస్తేనే నా ప్రభా బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి నా తండ్రి. మనిషి ఆలోచనలు నా ప్రభా ఎంత భయంకరంగా ఉన్నాయో, అపవాది చేతిలో బిడ్డలు తెలియకుండానే చిక్కుబడిపోతున్నారయ్యా. దయగల దేవ, మీ వద్దకు వచ్చిన మీ బిడ్డలకు నా తండ్రి అలాంటి పరిస్థితి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా మీ చిత్తంలో నా తండ్రి వారికి కావలసిన జీవిత భాగస్వామిని మీరే జతపరచమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఏ లోటు ఉండదు, ఉండనివ్వరయ్యా. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. అంతే గొప్ప కార్యం నా తండ్రి బిడ్డల వివాహాల్లో కూడా జరిగించమని అడుగుచున్నామయ్యా. లోక ఆడంబరాలకి లోకస్తుల్లాగా నా ప్రభా బిడ్డలు ఆలోచించకుండా ఉన్నంతలోనే నా ప్రభా ఎలా జరుపుకోవాలా వివాహం ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఎవరి కాలంలో మీ కాడిని మొయటన్నారు ఇంక మేలు అని చెప్పినదేమో. యవనస్తులయ్యా ఎంతో మంది దారి తప్పిపోతున్నారు నా తండ్రి. పాపం, భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు నా తండ్రి భయంకరమైన పాపపు చీకటిలో పడిపోతున్నారయ్యా. దయగల దేవా వారి మీద దయించండి అయ్యా. తెలియదయ్యా ఈలో ఒక జ్ఞానం వెర్రితనమేగా. వెర్రివాళ్ళు నా తండ్రి తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. పాపంలో పడిపోతున్న ప్రతి యవనస్తుడి నా తండ్రి
ఒక గద్దింపు చేసైనా బిడ్డల హృదయాలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోడు, ఏ ఒక్కరూ నా తండ్రి మీరు అక్కడ సమయంలో విడిచిపెట్టిన ఒక్క ఆత్మ కూడా విడవబడడం మీకు ఇష్టం లేదు కదా. నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న వారి వైపు ఒక్కసారి నా ప్రభు మీరు చూసి ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి యవనస్తులు నా ప్రభు సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమన్నారు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డల నా ప్రభు హాస్పిటల్ వైపు, మందుల వైపు చూడకుండా నా తండ్రి, మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, మనుషులు పెట్టే ఆశల్లో బిడ్డలు బ్రతకకుండా నా తండ్రి, వారు చెప్పే మాటలు విని భయపడకుండా నా ప్రభు మీ పాదాల దగ్గర ఎలా కనిపెట్టుకుని ఉండాలో, మీ మీద ఎంత విశ్వాసంతో ఉండాలో, మీరు గర్భఫలం ఇచ్చే వరకు ఎంత నిరీక్షణతో ఉండాలో ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభు జారిపోతుంటే బిడ్డలు సరిచేసి నా తండ్రి వారి గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్న వారిని బట్టి మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా, కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, ప్రమాదాల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, యుద్ధాల్లో నా ప్రభు గాయపడే హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తెలియదయ్యా, తెలుసో తెలియకో చేసిన తప్పులేగా తండ్రి, ప్రేమతో క్షమించిన ప్రభు. అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి, భయంకరమైన క్యాన్సర్ రోగమైన, మరణానికి చేరువుగా వెళ్ళిన వారిని కూడా నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి, సంతోషంగా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన బలం, నూతన శక్తితో నా ప్రభు తిరిగి బిడ్డలు వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో నా తండ్రి, చదువుల కోసం వెళ్ళారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. దేశంగానే దేశం నా తండ్రి, కుటుంబాన్ని వదిలిపెట్టి నా ప్రభు, దేశాన్ని వదిలిపెట్టి ఆయన వాళ్ళందరినీ వదిలిపెట్టి నా ప్రభు అంత దూరం వెళ్ళారు నా తండ్రి. బిడ్డలు ఎవరో వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు, ఎలాంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి దగ్గర అయితే బిడ్డలు పనిచేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ కలిగించండి. బిడ్డలకు నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎలాంటి అనారోగ్యము, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా ప్రభు మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, వారి కుటుంబస్తులు వారి కోసం నా ప్రభు దిగులు పడకుండా, భయపడకుండా, ఎవరైతే పని లేక తిరుగుతున్నారో త్వరగా బిడ్డలు పని పొందుకునే వారి పని త్వరగా ముగించుకుని నా ప్రభు క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభు బిడ్డలకు జ్ఞానాన్ని, గ్రహింపుని మీరు అనుగ్రహించమని, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.